మోహన్, ఇప్పుడు ఎంప్లాయీస్ కి రావాల్సిన బకాయిలు పెండింగ్ ఉండటం వల్ల కేవలం ఎంప్లాయీస్ కుటుంబాలకే కాదు నష్టం. దీని ఇంపాక్ట్ ఏంటంటే చాలా కీన్గా స్టడీ చేస్తే ఒక ఆర్థిక సర్వేలో తెలియని అంశం ఏంటంటే మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కూడా తగ్గిపోయింది. ఆ రోజున పాత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళందరికీ బటన్ ఒకటి విమర్శించారు కదా. బట్ రకరకాల స్కీముల ద్వారా వాళ్ళకి వెళ్తున్నప్పుడు అప్పుడు ఎంప్లాయీస్ లేకపోవచ్చు, కానీ ఏదో ఒకటి ఆ డీబీటీ ద్వారా వచ్చేటువంటిది మార్కెట్ లో పర్చేసింగ్ కెపాసిటీ అనేది పెరిగింది మార్కెట్ లో. అదే చెప్తున్నా, ఆర్థిక సర్వే అని చెప్తున్నా, మనీ సర్క్యులేషన్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ కి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయింది. ఈ స్ట్రక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది డిఏలు, సరెండర్ రిలీవ్లు, పెన్షన్ బకాయిలు ఇవన్నీ కూడా ఇదైపోవటం వల్ల మార్కెట్లో మనీ, ఎందుకంటే లక్షల సంఖ్యలో కదా ఎంప్లాయీస్, మార్కెట్లో మనీ సర్క్యులేషన్లో లేదు. ముఖ్యంగా ఏంటంటే హౌసింగ్ లోన్స్ ఉంటాయి, హౌసింగ్ లోన్స్ పే చేసేటువంటి పేయింగ్ కెపాసిటీ అనేటువంటిది ఉండదు. పిల్లల చదువులు, ఆసుపత్రి ఖర్చులు, ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల రిపేర్లు, వస్తువుల కొనుగోళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు, సేవా రంగం, వీటన్నిటి మీద కూడా ఇది ఇండైరెక్ట్గా ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చాలా కీలకమైన అంశం. ఇది ఎవరు కూడా పట్టించుకోరు, అంటే వాళ్ళ సమస్యను వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు కానీ బట్ మార్కెట్ సమాజం పరంగా చూసుకున్నప్పుడు మనం ఇది మార్కెట్ను కూడా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. అంటే లక్షలాది కుటుంబాలకు రావాల్సినటువంటి ఆదాయం ఆలస్యం అయితే దాంతో ఏంటంటే బయింగ్ కెపాసిటీ, కొనుగోలు శక్తి అనేటువంటిది తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు చిన్న వ్యాపారాల ఆదాయం తగ్గుతుంది, బ్యాంకు రుణాల చెల్లింపులు వీళ్ళకి భారం అయిపోయేటువంటి పరిస్థితి. సో అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మనీ ఫ్లో అనేది ఇదవుతుంది, అదే దాని మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ఇది కాబట్టి ఇక్కడ సో ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఒకవేళ మీ యాక్చువల్గా వాస్తవానికి ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని అనేక రకాలైనటువంటి అంచనాలతో పాత ప్రభుత్వాన్ని కసిగా ఓడించి చాలా సంతోషంగా దీన్ని ఆహ్వానించినటువంటి దీంట్లో దాదాపుగా ఒక అంచనా ప్రకారం 95% మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఓటేసి రిజల్ట్ అనేది వచ్చేసింది. సో దాని ప్రతిఫలమైనా మీకు ఇదే అనుకోవచ్చా? ఇప్పుడు నమ్మి తెచ్చుకున్నందుకు మాకు సార్ నేను ఒక విషయం చెప్తున్నా. ఒక్కటి నేను చెప్పింది ఫైనాన్షియల్ బెనిఫిటే కాదు, మిగతా ఏ విషయాల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా లేదు. అదే అడుగుతున్నా, ఎందుకు ఇప్పుడు ఇంతగా కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదా, మీరుగా కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదా, ఏం జరుగుతోంది? అదే మాకు అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారికి తెలుసు ఉద్యోగుల సత్తా. ఆయనతో సన్నిహితంగా ఉండేటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కొంతమంది చాలా సన్నిహితులు కదా, వాళ్ళన్నా పోనీ అడిగి తెలుసుకున్నారా? వాళ్ళకన్నా ఎవరికి అపాయింట్మెంట్, వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ లేదు కదా సార్, వాళ్ళకి కూడా ఏమి అపాయింట్మెంట్ ఇస్తున్నట్లేదు. వాళ్ళు కలిస్తే అపాయింట్మెంట్ ఉండి కలిస్తే బయటకు వచ్చి అంటే ఏదో ఆయన వ్యక్తిగతంగా మిమ్మల్ని సస్పెండ్ చేయటం మీరు గట్టిగా అడిగారు కాబట్టి ఏదో చేశారు, కానీ ఆయనకి చాలా సన్నిహితంగా ఉండేటువంటి నాయకులు కూడా ఉన్నారు కదా. అదే సార్ నేను చెప్తున్నా, ఎవరికి అపాయింట్మెంట్ సార్. ఈ రోజు ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే చెప్పుకోవడానికి దిక్కు లేదు, పట్టించుకునే వారు లేరు. ఏం జరిగినా ఒక ఎంప్లాయీస్ ఫైనాన్షియల్ మ్యాటర్ పక్కన పెట్టండి సార్. ఈ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగుల ఆత్మహత్యలు, మీరు నాకంటే మీరు చాలా పెద్దవాళ్ళు, సీనియర్లు, మీరు అనుభవం ఉంది, జర్నలిజంలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగి పని చేయలేక పని టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకోవడం ఎప్పుడైనా చూశారు సార్? ఈ రోజు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రభుత్వం పెట్టే టార్చర్, ప్రభుత్వం పని చేయలేమని చెప్పి టార్చర్ భరించలేక ఒక్క జూన్ నెలలోనే 10 మంది చనిపోయారు సార్. నిన్న జూన్ నెలలో 10 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు, హార్ట్ అటాక్లతో 10 మంది ఉద్యోగులు చనిపోయారు. ఇంకొక 5 మంది సూసైడ్ అటెంప్ట్ చేసిండ్రు. వాళ్ళు మళ్ళీ తర్వాత అంటే పేపర్లలో మేము సూసైడ్ అటెంప్ట్ అనేది చదివినాం, కానీ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందనేది తెలియదు. ఇంత నరకయాతన అనుభవిస్తున్నారు ఉద్యోగులు. సో ఇప్పుడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఫైనల్ గా వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడు 37,000 కోట్ల ఆర్థిక నష్టం జరిగింది ఉద్యోగస్తులకి అని మీరు చెప్తుంది ఏదైతే ఉందో, సాధారణ ఉద్యోగికి 5.15 లక్షలు సగటున, కానిస్టేబుల్ కి 7 లక్షలు సగటున అని మీరు చెప్తుంది ఏదైతే ఉందో అది కేవలం మీరు ఒక అంచనాతో రూపొందించింది అనేటువంటిది ఒక ఇది చర్చ. ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసినప్పటికీ ఇంకా పూర్తిగా చెల్లించిన బకాయిలు ఒక అంచనాకు వచ్చారని, అలాగే డిఏలు, సరెండర్ లీవులు వంటి ఉద్యోగ సంఘాలు తమ నిబంధనల ప్రకారం రావాల్సినగా చెబుతున్న అది కూడా అంచనా అని, మూడోది
ఇంకా ప్రభుత్వం ప్రకటించని ఐఆర్ కొత్త పిఆర్సీ ప్రయోజనాలను కూడా మీరే ఒక నిర్దిష్ట శాతంతో ఊహించి వేసిన లెక్క అనేటువంటిది ఒక ఆరోపణ. అంతేకాదు ఇంకో పాయింట్ కూడా చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల విమర్శలు రాజకీయ ప్రేరితమైనవని కూడా చెప్తున్నారు. దీనికి ఏమంటారు సార్? నేను చెప్పింది ఐఆర్ అనేది నష్టం జరిగింది మాకు ఇవ్వకపోవడం వల్ల అని చెప్తున్నా. గత రెండు సార్లు 2011 పిఆర్సీలో కానీ 10వ పిఆర్సీలో కానీ అప్పటి ప్రభుత్వాలు మాకు 27% ఐఆర్ ఇచ్చినాయి. వీళ్ళు గతం కంటే మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పిండ్రు. మెరుగైన పిఆర్సీ అంటే అంతకంటే ఎక్కువ ఊహించుకుంటాం కదా, తక్కువ ఊహించుకోం కదా. ఆ రకంగా ప్రభుత్వం ఐఆర్ ఇంకా ప్రకటించలేదు కదా, అది 27%, 15%, 20%, లేక ఇంక వేరే శాతమా అని నిర్ణయించలేదు కదా, దాన్ని మీరు ఒక అంచనా వేసుకుని చెప్పారు అని ఈ లెక్క. సార్ నేను అదే చెప్తున్నా, ఇవ్వలే నష్టపోయారని చెప్తున్నా. నేను ఐఆర్ విషయంలో 27% అంటే గత 2 ప్రభుత్వాలు ఇచ్చిన లెక్క ప్రకారం చెప్తున్నా. నేను గతంలో రెండు సార్లు 27% వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు. పోనీ ఎక్కువ కాకపోయినా అంత పర్సెంటేజ్ ఇచ్చినా ఇంత నష్టం జరిగింది ఉద్యోగులకు 2 సంవత్సరాల్లో ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల ఈ 3,27,000 నష్టం జరిగింది ఉద్యోగులకు. ఇంకోటి అండి, ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత ఉద్యోగ సంఘాలన్నీ కూడా మొదట గతంలో ప్రకటించినట్టుగా ఆందోళన బాటలో ఒకే మాట మీద ఉన్నాయా, లేదా కొన్ని వర్గాలు సాటిస్ఫై అయినాయి అంటారా? సాటిస్ఫై అయ్యడానికి ఏం చేశాను సార్? గవర్నమెంట్ ఎవరికైనా సచివాలయ ఉద్యోగుల సంఘం మేము సంతృప్తి చెందాము, 11,000 మందికి ఓపీఎస్ ఇచ్చారు కదా, దానికి మేము సంతృప్తి చెందామని అప్పుడు ప్రకటన చేశారండి. అంటే ఆ 11,000 మందికి ఓపీఎస్ ఇచ్చే మిగతా ఏం డిఏలు, హెచ్ఆర్, పిఆర్సీ ఏం అవసరం లేదంట, ఐఆర్ ఏం అవసరం లేదన్నా చెప్పమండి, అవసరం లేదని చెప్పమండి. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ 100 పనులు సార్ ఒక నిమిషం, గవర్నమెంట్ 100 పనులు చేయాల్సింటే దాంట్లో ఒక పని, ఆ ఒక్క పని కూడా ఎంత మందికి సంబంధించింది? 5 లక్షల మంది ఉద్యోగుల్లో 10,000 అంటే 2%. 5 లక్షల మందిలో 2% ఎంప్లాయీస్ మెయిల్ చేసి ఒక చిన్న పని చేస్తే దాన్ని పట్టుకొని మేము సంతృప్తి చెందినాం, ఇంకేం అవసరం లేదంటారా? ఇట్లా మాట్లాడబట్టే ప్రభుత్వం అలసగా తీసుకుంటుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? అనుకూలంగా ఉన్న వాళ్ళతో ఇట్లా మాట్లాడిస్తుంది. ఆ రోజు గవర్నమెంట్ కరోనా అంత క్లిష్ట సమయంలో కూడా అన్ని పనులు చేసి మా మీద వైసీపీ ముద్ర వేసిండు. ఈ రోజు ఏం చేస్తున్నారు? నేను ఛాలెంజ్ చేస్తున్నా, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేయండి. గత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ఎన్ని హామీలు అమలు చేసింది, ఈ ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసింది? గత ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను 90% గవర్నమెంట్ లోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే సాగదీయలేదు. ఏదైతే చెప్పిండ్రో ఆ చెప్పిన హామీలన్నీ డే 1 నుంచి మొదలు పెట్టింది. ఉద్యోగులకు 27% ఐఆర్ ఇస్తామని చెప్పింది. ఫస్ట్ క్యాబినెట్ లో అప్రూవ్ చేసి మొదటి నెల నుంచి 2019 జూలై 1 నుంచి 27% ఐఆర్ ఇచ్చింది. ఆర్టీసీ ఉద్యోగం ప్రభుత్వంలో కలుపుతామని చెప్పింది. 3 నెలల కమిటీ వేసి 6 నెలలకు 2020 జనవరి నుంచే ఆర్టీసీ ఉద్యోగం ప్రభుత్వంలో కలిపేసింది. మరి ఇంత చేసినా ఎందుకు మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేసింది, అంగన్వాడీలకు జీతం పెంచింది, ఆశా వర్కర్లకు జీతం పెంచింది, శానిటైజర్ వర్కర్లకు జీతం పెంచింది, హోంగార్డులకు జీతం పెంచింది, విఆర్ఏలకు ప్రమోషన్ ఇచ్చింది, విఆర్ఓలకు ప్రమోషన్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ఈ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో 2 పెట్టుకొని చర్చకు రమ్మనండి ఎవరైనా. ఆ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు కదా. ఈ రోజు ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ లో డ్రామా అన్నారు. డ్రామా అనడానికి ఇది నేను మాట్లాడేది తప్పు అయితే నేను ఛాలెంజ్ చేసిన వాళ్ళకు ఇది తప్పు, ఇది నిజమని చెప్పమనండి. ఐఆర్ ఇవ్వకపోవడం నిజం కాదా? డిఎల్ పెండింగ్ ఉండడం నిజం కదా? డిఆర్ఎస్ పెండింగ్ ఉండడం నిజం కదా? పిఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలైనా పిఆర్సీ ఇవ్వకుండా ఉద్యోగులు ఇబ్బంది పెట్టడం నిజం కాదా? చెప్పాలండి. ఇప్పుడు ఏపీ ఎంప్లాయీస్ జేఏసీ అమరావతి ఏదైతే ఉందో బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. వాళ్ళు ఇవే డిమాండ్స్ మీద మేము చాలా అల్టిమేటం ఇచ్చాము, దాని మీద ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నాము, సన్నాహక సభలు కూడా పెడుతున్నాము అని చెప్పేసి ఆల్రెడీ డిక్లేర్ చేశారండి. దాని తాలూకు ప్రాసెస్ కూడా జరుగుతుంటుంది. మీరు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి చేస్తారా? ఎలాగా ఇప్పుడు ఒక ఆర్టీసీ వాళ్ళు చేసే ప్రయత్నాలు అడ్డుకోవడానికే నిన్న మీటింగ్ పిలిచారు సార్. బొప్పరాజు గారు కార్యాచరణ ఇచ్చిండ్రు. అది అంటే ఎంప్లాయీస్ కూడా అసంతృప్తి ఉంది. ఇది ఎక్కడ ఎంప్లాయీస్ అందరు పాల్గొంటే పెద్దది అవుద్దామన్న భయంతోనే నిన్న మీటింగ్ పిలిచి ఆయన నిన్న శ్రీకాకుళంలో పెట్టిన మీటింగ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో అయితే ఇలా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగ సంఘాల పట్ల వాళ్ళలో స్ప్లిట్ కాబట్టి ఇవన్నీ మామూలు స్ట్రాటజీస్, ప్రభుత్వ స్ట్రాటజీస్ ఎత్తుగడలు అలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు తేలాల్సిన అంశం ఏంటంటే ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళు చూపించేటువంటి బకాయిలకు సంబంధించి, తర్వాత ప్రస్తుతం పెండింగ్లో ఉన్న డిఏలు ఎన్ని డిఏలు ఉన్నాయి, ప్రతి డిఏకి అవసరమైన మొత్తం ఎంత,
కొత్త పిఆర్సికి కమిషను అంటే ఏ తేదీలోగా ఏర్పాటు చేయాలనేటువంటిది. సో ఐఆర్ ప్రకటిస్తే ఎంత శాతం ప్రకటిస్తారు, ఏ తేదీ నుంచి అమలు చేస్తారు, సరెండర్ లీవ్లు, జీపీఎస్, ఏపీఐజిఎల్ఐ, మెడికల్ బిల్లుల గ్రాట్యుటీ, వాటికి సంబంధించినటువంటి బకాయిలు ఎంత శాతం ఉన్నాయి, సో ఇవి ఎప్పటివరకు ఎంత చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాలి, సిపిఎస్, జీపీఎస్, ఓపీఎస్ మీద ప్రభుత్వం యొక్క తుది ఫైనల్ డెసిషన్ ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా కంపల్సరీగా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్, వైట్ పేపర్ లాంటిది ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అదే టైంలో ఉద్యోగ సంఘాలు కూడా వీటన్నిటి గురించి చేస్తే ఆ రెండింటికి సంబంధించి ఇప్పుడు మొన్న ఏదో సమగ్రంగా మంత్రులతో చర్చించామన్నారు. ఆ మంత్రులతో చర్చించేటప్పుడు ఆ మంత్రులు ఈ డీటెయిల్స్తో వాళ్ళు రావాలి. అదే రకంగా వీళ్ళ యొక్క ఫ్యాక్ట్స్తో కేవలం 11,000 మందికి ఓపీఎస్ అవకాశం కల్పించాము, అది ఇదే అంత ఏదో అయిపోయింది అనేది కరెక్ట్ కాదు. రిమైనింగ్ ఏంటి అనే దాని మీద వాళ్ళు చెప్పాలి, వీళ్ళు వెళితేనే దానికి ఒక కొలిక్ వస్తుంది అనేది మనం చూడాలి. మీ డిమాండ్స్ మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ లో జాయిన్ అయినందుకు వెంకటరామరెడ్డి గారు. థ్యాంక్ యూ. చూస్తామండి 99 టీవీ.